జుట్టు అయ్యో కింద పడింది. అయ్యో కింద కింద పడింది. అయ్యో మనల్ని ఉరికిచ్చి కొడతారు నాయను. కొంచెం బర్రెపేడ కలిపామంట అందులో. నమస్తే దోస్తులు, నేను మళ్ళీ వచ్చిన. అసలు ఈరోజు సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఈ వ్లాగ్. చాలా అంటే చాలా బాగుంది. సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తప్పకుండా చూడండి, స్కిప్ చేయొద్దు ఎక్కడ కూడా. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని మంచి వీడియోలతో నేను మీ ముందుకు వస్తూనే ఉంటాను. సో ఈరోజు అయితే మన వ్లాగ్ చాలా అంటే చాలా బాగుంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడండి. మనం అయితే ఇప్పుడు మన బ్లాగ్ స్టార్ట్ చేద్దాము, చూసేద్దాం రండి. ఏం చేస్తున్నావు? పాలు కాగబెడుతున్నా. పాలు ఎంతమందికి, కాఫీ ఎంతమందికి, టీ ఎంతమందికి? అందరికీ పాలే. ఏది పొద్దున్నే పాలు తాగండి, టీ తాగమాకండి. పాలు తాగితే కొంచెం అటు ఇటు కన్నా బాగుంటుందేమో, కానీ టీలు కాఫీలు తాగద్దు. ఇది వీళ్ళు మాత్రం కాఫీ తాగుతారు. పాలు తాగుతున్నాం. మనకు అసలు బేసిక్గా ఈ టీ, కాఫీ, పాలు ఇవన్నీ సెట్ అవ్వవు. షుగర్ కావాల్సిన అంతేసింది, తీయగున్నాయి తీయగున్నాయి. బేసిక్గా ఇవన్నీ ఎందుకు తానంటే, మేము ఇంతకుముందు ఆ ఫస్ట్లో స్టార్టింగ్లో టీ తాగేవాడిని, అలవాటు ఉంది అప్పట్లో. అది తాగినప్పుడల్లా గ్యాస్ ట్రబుల్ వస్తూ ఉండేది. అందుకని దాన్ని పూర్తిగా మానేసాం. అంటే అసలు ఫస్ట్లో స్టార్టింగ్లో అలవాట్లేదు. బయట ఫ్రెండ్స్తో తిరుగుతా వాళ్ళు తాగుతూ ఉంటే చూసి వాళ్ళతో పాటు తాగటం నేర్చుకున్నా. ఆ తర్వాత ఆటోమేటిక్గా మనకి గ్యాస్ ట్రబుల్ స్టార్ట్ అయింది అని తెలుసుకొని దాన్ని వదిలేసాను పూర్తిగా. తర్వాత ఇక చిన్నగా మేము వెయిట్ తగ్గాలి అనే ప్రాసెస్లో నేను హెర్బాలైఫ్ ప్రోడక్ట్ వాడాను. నేను ఆ ప్రోడక్ట్ వాడటం వల్ల బాగా, అంటే నేను అంతకు ముందుగానే నేను కొంచెం వాకింగ్కి వెళ్ళడం ఇట్లా చేస్తూ ఉండేవాడిని. సో దానివల్ల వెయిట్ లాస్ అయ్యాను. సో నేను ఆ ప్రోడక్ట్ వాడటం వల్ల ఇంకొంచెం వెయిట్ లాస్ అయ్యాను. ఆ టైంలో నేను అన్నీ తెలుసుకున్నాను. అంటే మనం ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం తాగాలి, ఎలా తాగాలి, అంటే డైట్ మొత్తం ప్లాన్ తెలుసుకున్నాను. బాగుంటుంది, మంచి డైట్. ఆ తర్వాత నుంచి కొన్ని కారణాల వల్ల మనం మళ్ళీ దాన్ని ఆపేసాము. బట్ మంచిదే, ప్రొడక్ట్ అయితే మంచిది, దానివల్ల ఇబ్బంది ఏమి ఉండలేదు, సైడ్ ఎఫెక్ట్స్ ఏమి రాలేదు, బాగుంది. కాకపోతే వెరీ ఎక్స్పెన్సివ్, చాలా కాస్ట్ ఎక్కువ పెట్టాలి. అంత పెట్టడం అంటే మన వల్ల కాదు. అది కొంచెం నేను దాదాపు నేను తాను కెజియా విన్ని, మా అమ్మ నాన్న మేమందరం దాదాపు 2.5 years 3 years వాడాము. ఇక అంటే కంటిన్యూస్గా మనం దాన్ని యూజ్ చేస్తూనే ఉండాలి. డైలీ మనం టిఫిన్ ఎలా తింటామో ఇంకా అలాగా ఆ రేంజ్లో తింటూనే ఉండాలి. అలా ఇంకా టిఫిన్ బదులు అది మనం అంత ఎక్స్పెన్సివ్ చేయలేమన్నమాట. సో అందుకని ఇంకా దాన్ని వదిలేసాము. ఇప్పుడు ఇది ఎందుకు పట్టుకున్నామంటే ఎఫ్రెష్ అని ఉంటుంది దాంట్లో. సో అది ఎప్పుడు వేడిగా తాగేది, అది హాట్ వాటర్. అది బాడీకి అలవాటు అయిపోయి వేడిగా ఏమైనా తాగాలనిపించి ఈ పాలు తాగుతున్నాయి. యాక్చువల్లీ పాలు తాగితే దాదాపు 6 hours వరకు పాలు అరగవు, చాలా కష్టం. అలా ఎగ్ అయితే మనకి 3.5 hours పైనే పట్టింది అరగటానికి. పాలు అయితే 6 hours పట్టింది. నైట్ టైంలో పాలు కానీ ఎగ్స్ కానీ తినకూడదు, దానివల్ల చాలా ప్రాబ్లం, ఎందుకంటే అది అరగవు త్వరగా. సో ఇలాంటి టిప్స్ చాలా ఉన్నాయి, తెలుసుకున్నాము. మధ్యలో వీడియోలు అప్పుడప్పుడు చెప్తా ఉంటాను. ఈరోజు వ్లాగ్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈరోజు చాలా పనులు ఉన్నాయి, అవన్నీ చూపిస్తాను. ఈరోజు నాది RX 100 నా బండి ఒకటి ఉంది, మీకు అది చూపించాలి ఈరోజు, అది చూపిస్తాను.
ఇంట్లో మష్రూమ్స్ కర్రీ అది చూపిస్తాను. సూపర్గా ఉంటుంది, బ్లాగ్ బాగుంటుంది ఈరోజు. ఓకేనా, చూస్తూ ఉండండి ఖచ్చితంగా, మిస్ చేయొద్దు. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ లేదా అంటే కంటెంట్ ఇస్తున్నాను నేను. వీడియోస్ అదే మన వ్యూస్ రావట్లేదంటే వ్యూస్ వస్తున్నాయి, లైక్స్ రావట్లేదు, సబ్స్క్రైబ్స్ రావట్లేదు. లైక్స్ చేస్తూ ఉంటే నా సబ్స్క్రైబర్లు చేసుకున్నందుకు అయ్యో నేను ప్రతిరోజు వాళ్ళకు ఒక మంచి వీడియో ఇవ్వాలి అని నాకు ఉంటుంది. అలా నేను మంచి మంచి కంటెంట్ ఇస్తాను. సో నేను కంటెంట్ ఇస్తున్నప్పుడు మీరు లైక్ చేయలేదనుకోండి, అది ఎక్కువ మందికి రీచ్ అవ్వదు. సో ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి, యూస్ఫుల్గా ఉండాలి అనుకుంటే ప్రతి ఒక్కరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేస్తుంటే నాకు అదొక మోటివేషన్లా ఉంటుంది. నేను ఇంకా మరిన్ని వీడియోలు తీస్తూనే ఉంటాను. ఓకేనా, మనం ముందుకెళ్దాం. చెప్పాను కదా, మన ఇంట్లో ఈరోజు మష్రూమ్స్ నాటివి కాదు, ఈ మన వాళ్ళు ఇంట్లో చేసే హైబ్రిడ్. ఎందుకు ఇది? చట్నీకి, టిఫిన్లోకి. ఓహో, చట్నీ టిఫిన్లోకి. ఈరోజు టిఫిన్ ఏంటిది? మల్టీగ్రెయిన్ దోశ. మల్టీగ్రెయిన్ దోశ. ఈరోజు మా ఇంట్లో టిఫిన్ మల్టీగ్రెయిన్ దోశలు. నేను మొన్న ఒక రీసెంట్లీగా చెప్పాను ఒక వీడియోలో, మేము కూడా మామూలుగా అంటే డైరెక్ట్ ఇట్లా హెల్త్కి సంబంధించి వేస్తాం కదా. అబ్బో, ఎండు మిరగాయలు, అబ్బో. నేను మొన్న వీడియోలో చెప్పాను కదా, హెల్త్కి సంబంధించి మేము కూడా అప్పుడప్పుడు జొన్న రొట్టెలు, రాగి రొట్టెలు, మల్టీగ్రెయిన్ దోశలు ఇట్లా వేస్తామని ఈరోజు అదే మల్టీగ్రెయిన్ దోశలు వేస్తున్నాము. దానికి సంబంధించే ఈ ప్రిపరేషన్ అంతా. మాస్టర్, దానికి సంబంధించి చట్నీ, పల్లీ చట్నీయా? ఎండుమిరపకాయలు పల్లీ చట్నీ ఈరోజు మన మల్టీగ్రెయిన్ దోశలోకి చూపిస్తా. అద్భుతంగా ఉంటుంది, మీరు వస్తే మీకు కూడా పెట్టేస్తా. అసలు గంటలు కొనే పనే లేదు నేను. మా ఆవిడ అసలు చూసారా, చేత్తోనే కలిపేస్తుంది. ఏది ఒకసారి అని చూద్దాం. అదిగా అట్లా ఇంక చేత్తోనే, మాకు గంటలతో పని లేదు. ఈ గంటలతో అసలు పనే లేదనమాట. ఈ పల్లీ చట్నీ, ఎండుమిరపకాయ పల్లీ చట్నీ ఏమో మా మాస్టర్ చేస్తారు, మష్రూమ్స్ ఏమో అమ్మ చేసిద్ది. మటన్ ఉన్నట్టే ఉంటుందంట. మరి చూడాలి, ఉంటుంది. అది నాటుకాయలకైతే వస్తుంది కానీ ఆ టేస్ట్ అన్నిటికి రాదు. అంతే, దాంట్లో ఎక్కువ విటమిన్స్, మినరల్స్ ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి. అది కాయ కూడా కొంచెం గుజ్జుగా వస్తాయి. ఇది దీంట్లో అమ్మో. కాకపోతే మనం ఆయుధం వాడతాం. మా నాన్న రోజు నన్ను చూస్తాడు, వీడికి ఏం పని పాటలేదు, పిచ్చోడా, రోజు ఫోన్ చూసుకుంటా ఉంటాడు అంటాడు. నా కష్టాలు ఎవరికి తెలుసు, మీకు తప్పితే చెప్పండి. ఇంత జరుగుతున్నా ఇంట్లో ఇంకొక పెద్ద మనిషి కనపడట్లేదు ఏంది అని మీరు అనుకుంటున్నారు. మీకు ఆ డౌట్ ఉంది. మీ డౌట్ ఏంటో నేను క్లారిఫై చేస్తాను, రండి ఇప్పుడు చూపిస్తాను. మీ అందరికి డౌట్ వచ్చే ఉంటుంది, అందుకే నేను చూపిస్తున్నా. నిద్రపోతుంది. ఈరోజు సెకండ్ సాటర్డే, స్కూల్ లేదని పడుకోమని చెప్పి పడుకోబెట్టాం మేమే. అసలు మేము పడుకోబెట్టాల్సిన పని లేదులే, కానీ లేకుండా ఉంటే అది లేకుండా అలాగే 10 దాకా ఆయన పడుకునిద్ది. ఈరోజు ఇదిగో ఈ సెటప్ అంతా మారిపోవాలంట. గజిబిజిగా గందరగోళంగా ఉన్నాయంట, తీసి కింద పడేస్తున్నారు మొత్తం. అంతేనా? మొత్తం మారిపోద్ది ఈరోజు. అంతే, ఇదంతా తీసేయాలి, శుభ్రం చేయాలి. పేపర్లు మార్చాలంట, సామాన్ అంతా మార్చాలా. ఈరోజు రేపు అంటే ఈ 2-3 రోజుల్లో మళ్ళీ టిఫిన్కి సంబంధించిన అవి ఉన్నాయి కదా, అవన్నీ పెట్టుకోవాలంట, డబ్బాల్లో పోసుకోవాలంట. చాలా పని ఉంది ఈరోజు, మామూలుగా లేదు. దాదాపు మనకి హాయిగా ప్రశాంతంగా 3 వీడియోలు వస్తాయి ఈరోజు. ఎటకేలకి 3 వీడియోలు రన్ చేసుకుంటాము ప్రశాంతంగా, హ్యాపీగా. చూస్తా, బాగుంటుంది వ్లాగ్ అయితే, చాలా బాగుంటుంది, మంచిగా ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు చూడండి, స్కిప్ చేయొద్దు ఎక్కడా కూడా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కంపల్సరీ మాత్రం లైక్ చేయండి, దయచేసి లైక్ చేయండి. ఓకేనా? ప్లీజ్ మరీ అడుగుతున్నాం, లైక్ చేయండి.
మీరు ఎంత లైకులు చేస్తే మన వీడియో అంత పైకి ఎదిరిపోతూ ఉంటుంది. వ్యూస్ వస్తున్నాయి, బాగా వస్తున్నాయి, కానీ లైకులు రావట్లేదు. దయచేసి లైక్ చేయండి. టిఫిన్ సెక్షన్, మన మాస్టర్ దోశలు వేస్తున్నాడు. మాస్టర్ ఏంటి ఏం దోశలు? మల్టీగ్రెయిన్ దోశలు. మల్టీగ్రెయిన్ దోశ చెప్పాను కదా పొద్దున. అదే ఇందాక మన ఎండుమిరపకాయలు టమాటా పల్లీతో చేసిన చట్నీ. విన్ని దోశల కోసం వెయిట్ చేస్తూ ఉంది. అమ్మ నాన్న ఇద్దరు తింటున్నారు. కరెంటు పోయింది, అందుకే అంత చీకటిగా ఉంది. సో మీకు ఈ మల్టీగ్రెయిన్ దోశల్లో నేను ఇప్పుడు ఏమేమి వేసామో చెప్తాను. వేసావా ఇద్దరికి? చట్నీ వేసావా? మరి నాని వేసుకుంటుంది కదా, నువ్వు వేయలేదు కదా. ఎలా ఉన్నాయి నీ దోశలు? బాగున్నాయా? ఏంటిది గట్టిది తీసి? చట్నీయా? మీకు నీళ్లు కావాలా చట్నీలో? వాటర్లలో నీళ్ళు పోసి దోశ చట్నీ అంట ఇంత గట్టిగా ఉండకూడదంట. మన హోటల్లో నీళ్లు పోసి నీళ్లు చేస్తారు కదా, అలా ఉండాలంట. ఇలా ఉంటే మరి అమ్మమ్మ నాయనమ్మ గట్టిగా రావట్లేదు, ఇంకంతే వస్తుంది. గట్టిగా ఎందుకు రావు? వేస్తే వస్తాయి. తిను ఇంకోటి అంట వేసి. ఇంకొకటే ఇంకోసారి నిజంగా వేసుకుంటుంది. బాగానే ఉంది. ఇదివరకు రోస్ట్ వద్దనే వాళ్ళు, మళ్ళీ రోస్ట్ చేయాలనుకుంటున్నాను. ఎప్పుడు తింటా, మామయ్య తింటా. తిను ఇంకేం కాదు కానీ యాడ్ వస్తున్నాయి. రోస్ట్ రావట్లేదు. మల్టీగ్రెయిన్ ఎందుకు రావు? వేస్తే వస్తాయి. నువ్వు వేయకుండా రావట్లేదంటే ఫస్ట్ వేసింది ఏంది నేను? అది మాడబెట్టావు ఏదది, బట్ ఇది చేస్తే ఇది కూడా అది ఇది రెండు కలుపుకోవాలి. నువ్వు తిన్నావా? ఇది విన్నీకా కిందది? విన్నీకే అంట. ఇంకా ఆపే మరి ఇంకెందుకు? ఎందుకు? దానికి ఏమైంది? పెట్టండి, నేను తింటాలే కానీ మీ ఇద్దరికి ఒకదో పోతే కానీ. ఇప్పుడు అది రోస్ట్ చేసి మా అమ్మకి వేయి. ఏం కాలే ఒక్కడి దీని. దోశల్లాగే ఉన్నాయి కదా, అచ్చు దోశల్లాగే ఉంటాయి. దోశలే ఇవి కూడా, కాకపోతే ఏంటంటే మల్టీగ్రెయిన్. ఇందులో ఎక్కువ పోషకాలు ఉండేటువంటి మనం అవి విత్తనాలు, ధాన్యం ఏదైతే ఉందో అవి వేస్తాం. అంటే మల్టీగ్రెయిన్ ఇప్పుడు బయట దొరికాయి. ఏమేమి వేసావు చెప్పు నువ్వు ఇందులో? మల్టీగ్రెయిన్ దోశ ఇందులో రాగులు, జొన్నలు, కొర్రలు, మనకి బియ్యం ఒక డబ్బా పోసిన, మినపప్పు ఒక డబ్బా పోసి, ఇవన్నీ 2 డబ్బాలు క్వాంటిటీలో వేసుకున్నా నేను. ఇందులో మనకి ఫైబర్ కంటెంట్ ఉంటది, విటమిన్స్, మినరల్స్ కంటెంట్ ఉంటది ఇందులో. అసలుకి ఇది వెనకటి కాలంలో నాకు తెలిసి ఈ అన్నం, ఈ కూరలు అవి తిని బతకలేదు. మాక్సిమం వాళ్ళు జొన్నలు, సద్దలు, రాగులు ఈ తినే ఎక్కువ హెల్తీ ఫుడ్ తిని వాళ్ళు ఇంతకాలం ఇప్పటి వరకు హెల్తీగా ఉన్నారంటే నాకు తెలిసి వీటి వల్లే. మనం డైరెక్ట్ వాళ్ళు చేసిన ప్రాసెస్ మనకు రాదు కాబట్టి ఇలాగన్నా చేసుకొని తినాలి కదా. అంతే. ఇలా మనం ఎటు డైరెక్ట్ గా అప్పట్లో కొర్రలు అన్నం తినేవాళ్ళు, ఏంది కొర్రలతో అన్నం వండుకొని తినేవాళ్ళు. ఇప్పుడు అదే కొర్రలతో వండుకొని తినాలంటే మనం తినలేము. మనకు ఆ ప్రాసెస్ తెలియదు కూడా. ఇంకొకటి
రైస్ కూడా వాళ్ళు బ్రౌన్ రైస్ వాడేవాళ్ళు మ్యాక్సిమం, నోకా బ్రౌన్ రైస్ అట్లాంటిది వాడేది. ఇప్పుడు మనం ఏంటంటే ఫుల్గా పాలిష్ పట్టించిన రైస్ తింటున్నాం, దానివల్ల ఉపయోగం లేదు. సో అప్పుడప్పుడు మనం ఇలా అంటే వీక్లీ ఒక 2 సార్లు 3 సార్లు ఏదైనా టిఫిన్ రూపంలో అన్న వీటిని తింటే హెల్త్కి చాలా మంచిది. ట్రై చేయండి తప్పకుండా, బాగుంటుంది. ఏమిటి స్పెషల్? ఈరోజు సెకండ్ సాటర్డే, విన్నీ ఇంట్లోనే ఉంది, ఖాళీగా వదిలిపెట్టాను కదా, అందుకనే విన్నీకి ఈరోజు హెయిర్ ప్యాక్ వేస్తున్నాను. గట్టిగా మాట్లాడు, వాళ్ళకి వినపడొద్దా? హెయిర్ ప్యాక్ వేస్తున్నా విన్నీకి. ఎందుకు? విన్నీకి డాండ్రఫ్ వచ్చింది, చిన్న చిన్న పేర్లు ఉన్నాయి. అప్పుడే డాండ్రఫా? డాండ్రఫ్ ఉంది. డాండ్రఫా? అది మట్లో ఆడి దుమ్మ. చాక్పీస్, స్కూల్లో చాక్పీస్ ఫస్ట్ బెంచ్ లో కదా విన్నీ కూర్చునేది, చాక్పీస్ పౌడర్ పడి పడి డాండ్రఫ్ వచ్చేసింది. అందుకే ఈరోజు ఎండగా ఉంది బయట, ఆ ఎండకి ఇది సెట్ అవుతుంది అని చెప్పని హెయిర్ ప్యాక్ వేస్తా. హెయిర్ ప్యాక్ వేస్తా. ఏమేమి వేసావు మరి ఇందులోనా? గుంటగురుడాకు, మందారాకు, వేపాకు, కరివేపాకు, కొంచెం పెరిగేసి మిక్సీ పట్టేసాను. బాగా మెత్తగా మిక్సీ పట్టి ఇదిగో ఇలా అప్లై చేస్తా. లేయర్ లేయర్గా తీస్తూ. లేదు అది టీ చూస్తా, ఒక్క నిమిషం ఇస్తున్నా. తీసుకోవండి చూద్దాం. ఏమేసా? గుంటగురుడాకు, మందారం ఆకు, వేపాకు, కరేపాకు, పెరుగు. విన్నీకి కూడా గుర్తున్నాయి అవన్నీ. జుట్టు కింద పడింది, అయ్యో కింద పడింది, అయ్యో మనల్ని ఉరికిచ్చి కొడతారు నాయను. ఎందుకు పడేస్తా? కావాలని పడేస్తారు ఎవడన్నా? అలా ఉంటది. నీ చేతిలో ఏ వస్తువు పెట్టినా అది ఏదైనా సరే, ఎంతటి వస్తువు అయినా సరే, అది నీ చేతిలో ఉందంటే అది నేరపాలు అవ్వాల్సి ఖచ్చితంగా. మనమేమో వీడియో తీద్దాం అనుకున్నాము, అదేమో అనుకోకుండా కింద పడింది, అదంతా కింద పోయింది. దానికి మనం ఏదో చేసినట్టు అసలు ఇక ఎలా ఉందో తెలుసు. ఇప్పుడు సిచ్యువేషను వీడియో లేకపోతే ఉంటుంది. ఇక చూద్దాం తర్వాత పరిస్థితి ఏంటి అనేది కూడా పెడదాం. ఏంది తర్వాత పరిస్థితి? ఈ నేల తీసి మా డాడీకి పెట్టడమే అంతే. కింద పడ్డది తీసి నేతలకు పోయటమే. ఆ కొత్తది ఇప్పుడు నాకు ఇలా లేయర్ లేయర్ తీసి పెడుతున్నాను కదా, దానివల్ల యూజ్ ఏంటంటే స్కాల్ఫ్ కి బట్టి డాండ్రఫ్ కొంచెం 100% 50 అయినా తగ్గిద్దని. నాకు కూడా పెట్టు. పెడతా. అదే అదే నీకు కిందది మనకంట. ఏం చేస్తాం, పడేసింది మనమేగా, మనకే వచ్చిద్ది అది. అంత మించి ఏం చేస్తాం? పడేసింది ఎవరో, అన్యాయం చేసేది వాళ్ళకే, పడేసిన వాళ్ళకేనంట ఇప్పుడు ఆ నష్టం. మీరు కూడా ఇది పెట్టించుకోండి. మార్నింగ్ కానీ సాటర్డే, సెకండ్ సాటర్డే పేరు చూపించుకొని ఎమ్మటినే ఇది పెట్టించుకోండి. మీ డాడీ వాళ్ళు ఏదైనా చేశారంటే కిందనే పెట్టండి కావాలంటే, ఇది రిజల్ట్ ఉంటుంది. ఇది కిందది పోయాలా వాళ్ళకి కూడా? ఫాదర్స్ కి ఇది పెట్టండి, కింద పడింది. భలే చెప్తున్నావే. బాగా దూరందా మరి నాది ప్రతిష్టం. నెక్స్ట్ నువ్వే ఇంకా వచ్చేది. ఆరాలి కదా. ఇంకో అడుగు కూర్చునేది పోయి బయట ఎండలో కూర్చోబెడతా విన్నీ ఇప్పుడు. ఆ తర్వాతకి చిచ్చి అంట తలకెందుకు జుట్టుగా చిరాకు పుట్టింది. ముడేస్తావా? నెక్స్ట్ ఫాదర్ కి ఇదే కిందంతా మట్టి మట్టి ఉంటుంది.
స్వీట్ కార్న్ వస్తుంది. నాకు అన్నం కల్పిస్తావా? ఉమ్, మీకు ఇద్దరికి ఇది పూస్తున్నాను కదా, ఉమ్, నాకు అన్నం ఒక్కటి కల్పించి ఏం పని చేయదు. ఉమ్. ఎందుకంటే చేదుగా ఉంటుంది. కదా, చేదు ఉంటది, తిన్న సాటిస్ఫాక్షన్ ఉండదులే అంటావా? అందుకనే కలుపుతాలే. కలిపి కొంచెం వేస్తే స్పూన్ తో నీకు ఒక్కదానికి ఇప్పుడు నాకు సూపర్ ఉంది, చల్లగా చల్లగా ఉంది. సూపర్. కొంచెం బర్రెపేడ కలిపావంట అందులో. అది ఇప్పుడు బర్రపాడిదే నీకు పెడతా. ఆగు. నేను చెప్పి కలిపావంటగా బర్రెపేడ. బర్రెపేడ కలుపుతారు మరి. పిన్ని విల్లి నీకు మమ్మీ బర్రెపేడ కలిపింది పెడుతుంది విన్ని, నీకు తెలియట్లా? కదా, అదే అన్ని కోసింది చెట్లకి. మిక్సీ పట్టినప్పుడు కలిపింది. అసలు మొత్తం ఇది కోసింది నేను, నాకే తెలిసింది. నీకే అవును, మిక్సీ పట్టింది ఎవరు, నువ్వా మమ్మీ? అమ్మ మళ్ళీ లెగుద్దామంటే వీళ్ళు ఒకరు ఉంటారు గడి ఫ్రెండ్స్. పెట్టింది. ఎవరు ఎవరుంటారు? ఏందో ఇంగలే పెట్టి అయిపోయింది. ఇంకెండ కూర్చోపో. కింద పడేసిండు, కింద పడేసిండు. నాకు తెలియదు. కొబ్బరి డబ్బు కూడా పారపోసిండు. నువ్వే కేజీయా నాన్నకి ఫ్రూట్స్ వస్తుంది. వాడుకమ్మా ఇటు కూర్చేస్తా లేకపోతే అమ్మ దానిమ్మకాయ వలుచుకొని తింటుంది. మర్చిపోయాను, ఇక్కడ ఈ బిస్కెట్లు వచ్చినాయి ఇప్పుడు. ఇది కొన్నాం మేము. వాడిది నెయ్యితో చేస్తాడంట. ఇందులో గోధుమ పిండి మైదా పిండి కలిపి చేస్తానని చెప్పాడు. టేస్ట్ బాగుంది, బట్ అంత హెల్దీ అయితే కాదు. ఏమంటావు? హెల్దీ కాదు, ఎందుకంటే మైదా పిండి కాబట్టి. హెల్దీ కాదు, తొందర అరగదు కాబట్టి అసలు హెల్దీ కాదు కదా. జస్ట్ ఏదో ఒక చూద్దాం టేస్ట్ కోసం అని తీసుకున్నాం. టేస్ట్ బాగుంది కానీ హెల్త్కి మంచిది కదా. అది వీడియో ఐ థింక్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. కంపల్సరీ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని కొంచెం ముందుకు నడిపించండి. ఏంది చెప్పదమ్మా? ఏం చెప్పాను? చెప్పు వాళ్ళకి. లైక్ చేయమను, షేర్ చేయమను, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. మా ఇద్దరు